రాష్ట్రంలో మున్సిపల్ చైర్మన్, మేయర్ ఎన్నికల వేళ సామాజిక న్యాయం జరగాలి అంటూ బీసీ జేఏసీ చైర్మన్ జార్జుల శ్రీనివాస్ గౌడ్ గలమెత్తారు. ఈ ఎన్నికల్లో దాదాపు 60% మంది బీసీ అభ్యర్థులు కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా గెలిచారని, ఇదే నిష్పత్తితో 60% చైర్మన్, మేయర్ పదవులకు బీసీలకే కట్టబెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. జనరల్ స్థానాలు ఉంటే కేవలం రెడ్డి, రావులకు రిజర్వేషన్లు కాదు అని ఆయన స్పష్టం చేశారు. జనరల్ స్థానాల్లో కూడా బీసీలకు చైర్మన్ పదవులు దక్కాలని తేల్చి చెప్పారు. ఎవరి వాటా వారికి దక్కాలి అన్న రాహుల్ గాంధీ నినాదాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అక్షరాల అమలు చేయాలని కోరారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి. నిన్ననే ఎన్నికల ఫలితాలు కూడా రావడం జరిగింది. ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీసీలో జనరల్ స్థానాల్లో దాదాపు అన్ని పార్టీల నుండి బీసీలు సుమారుగా 70% మంది బీసీలు బరిలో ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే బీసీలు 90 పోటీ చేసినటువంటి బీసీలు దాదాపు అన్ని పార్టీల నుంచి బీసీలు ఒక 60% మంది బీసీలు గెలిచారు. ఇది నిజంగా ఒక చరిత్ర. ఇది బీసీలో వస్తున్నటువంటి రాజకీయ చైతన్యానికి, ఒక సామాజిక చైతన్యానికి, తెలంగాణ రాష్ట్రంలో బీసీల రాజకీయ శకం ప్రారంభం కావడానికి, బీసీల సునామీ సృష్టించడానికి ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనంగా మేము భావిస్తున్నాం. గతంలో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో, ఉప ఎన్నికల్లో 3 పార్టీల నుండి 2 పార్టీల అగ్రకులాలకు ఇస్తే, ఒక పార్టీ బీసీకి ఇస్తే, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఒక బీసీ బిడ్డను గెలిపించుకోవడం ద్వారా అక్కడ మొదలైనటువంటి బీసీల రాజకీయ చైతన్యం ఇవాళ సర్పంచ్ ఎన్నికల్లో కేవలం 17% రిజర్వేషన్లు బీసీలను పరిమితం చేస్తే 53% సర్పంచ్ను గెలిపించి బీసీల యొక్క ప్రభంజనాన్ని సృష్టించారు.